ప్రేమ స్వరూపి అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రేమపూర్ణుడు, ప్రేమ కలిగిన దేవుడు, గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆ ప్రేమ కలిగిన దేవునికైన యేసయ్యకు చెందునుగాక. ఆమేన్. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనము. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రేమ చేత నాశనం అనే గోతి నుండి నీవు నన్ను పైకి లేపితివి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ నూతన దినములో ప్రేమ కలిగిన దేవుడు మీకు నాకు అనుగ్రహిస్తున్న దేవుని యొక్క గొప్ప వాగ్దానం, నాశనకరమైన గోతి నుండి మనల్ని ఆయన ప్రేమ చేత పైకి లేపినవాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో ఏ ప్రేమ చూసుకున్నా, ఎవరిని ప్రేమించినా కొంతకాలమే. ఆ కొంతకాలం తరువాత ఆ ప్రేమ వేరేగా మారుతుంది. ప్రేమిస్తామన్నవారే పగతో రగిలిపోతున్న భయంకరమైన దినాలు. కానీ మన దేవుడు తల్లి గర్భమందు రూపింపబడక మునుపు నుంచి ఆయన ప్రేమ మన ఎడల కనుపరిచి మన ఆఖరి శ్వాస వరకు, ప్రభు సన్నిధిని చేరేటంత వరకు, మన బ్రతుకు దినములన్నిట ఆయన ప్రేమతో మనల్ని నింపి, ఏ నాశనకరమైన గోతులో మనం పడిపోతున్నామో ఆ గోతులో నుండి ఆయన మనల్ని పైకి లేపుతున్న గొప్ప నాదుడు, దేవుడు యేసయ్య ఒక్కరే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో ఆయన లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు వానికి నిత్య జీవం. ఆయన మనల్ని ప్రేమించి మాటలు చెప్పి వదిలేయటమే కాదు, నిత్య జీవితమునకు నడిపించే గొప్ప దేవుడు. ఎందుకంటే పాపము చేయుచున్న ప్రతి ఒక్కడు పాపానికి దాసుడు. పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేకపోతుంటే మన ఎడల ఆయన ప్రేమను చూపి ఆ పాపపు గోతి నుండి, ఆ నాశనపు గోతి నుండి మనల్ని పైకి లేవనెత్తి నిత్య జీవానికి తీసుకెళ్తున్న మార్గము యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ప్రియమైన వారలారా, ఏ గోతుల్లో మీరు పడిపోయారు? ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, లేకపోతే ఆత్మీయ స్థితి, లేకపోతే నిందలనే గొయ్య, ఏ గోతిలో పడిపోయావో దావీదు గారు అంటారు కీర్తనల గ్రంథం 40వ కీర్తనలో, నాశనకరమైన గోతి నుండి, జిగటగల దొంగ ఊబి నుండి నీవు నన్ను పైకి లేవనెత్తితివి. అది జిగటగల దొంగ ఊబి. ఆ ఊబిలో నుంచి, ఆ మహా భయంకరమైన స్థితి నుండి తన చేయి చాపి పైకి లేవనెత్తినవాడు ఏకైక దేవుడు, ఆయన మన దేవుడు. ఆ దేవుడే ఈ దినాన్న, ఈ నూతన దినమున మనకి వాగ్దానం చేస్తున్నారు. ఏ గోతిలో, ఎంత భయంకరమైన లోతులోకి వెళ్ళిపోయావో అయినా ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయనను నమ్ముకుంటే, ఆ శ్రమలలో నీ చెయ్యి ఆయనకు అందిస్తే, నీ పాపములన్నీ ఆయన వెనుక తట్టు, వీపు తట్టు వాటిని దూరం చేసుకుని నిన్ను గోతి నుండి పైకి లేవనెత్తి సమభూమిలో నిన్ను నిలువబెట్టి నిన్ను ఆశీర్వదించే ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభు. ప్రేమించాల్సిన అన్నలే యోసేపుని గోతిలో పడేశారు. కానీ దేవుడు అటుగా ఆ వ్యాపారస్తుల్ని పంపించి ఆయనను ఆ గోతిలో నుండి, ఆ గుంటలో నుండి పైకి లేవనెత్తి మెంట కూర్చుండబెట్టిన గొప్ప దేవుడు యేసయ్య. గుంటలో పడిపోయాడు యోసేపు. దేవుని వైపు చూశాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన ప్రేమ యోసేపుకు తోడుగా ఉండి గుంట నుండి మెంటకు. ఒక్కసారి ఆలోచించు, సాధ్యమా? కానీ మన దేవునికి అసాధ్యమైనది లేదు. అదే దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు.
ఏ గోతిలో పడిపోయావో ఆ గుంట నుండి నేను మింటకు చేర్చుతాను. నువ్వు నమ్ము అంతే. మనం నమ్ముదాం, ఈ వాగ్దానమును స్వతంత్రించుకుందాం. ఆ గొప్ప దేవుడు ఆయన ప్రేమ చేత నాశనకరమైన గుంట నుండి మనలను పైకి నేపి నెమ్మదికరమైన జీవితములను మనకు అనుగ్రహించి, మనం ఆయనకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపమును ఆయన వెనుక తట్టు వేసుకుని నీ ద్వారా ఆయన నామము మహిమపరచబడినట్లు నిన్ను హెచ్చించగలిగిన గొప్ప దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆయన కృప మనందరికీ తోడై మనలను ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.